వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ. నేను మీ యాంకర్ త్రిపుర. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆస్ట్రాలజర్ శ్యామ్ ప్రసాద్ గారు. వారితో మాట్లాడి జూన్ 2వ తేదీ నుంచి గురుస్థానం అయితే మారబోతుంది. అంటే గురువు మారడం వల్ల ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉంటుంది, ఎటువంటి పరిహారాలు పాటించాలి, ఎటువంటి దేవాలయాలు మనం వెళ్ళాలి అనే దాని గురించి గురువు గారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురువు గారు. శ్రీమాత్రే నమ. మిథున రాశికి ఏ విధంగా ఉంటుందో తెలియజేస్తారా గురువు గారు? మిథున రాశి వారికి రాశ్యాధిపతి బుధుడు. అంటే వీళ్ళు ఏ పనైనా తొందరగా అయిపోవాలని చూస్తూ ఉంటారు అనమాట. ఏమాత్రం అయితే ఓర్పు ఉండదు. అది అనుకున్నప్పుడే జరగాలనే ఆలోచన అది ఉంటుంది. ఎక్కువ ఊహల్లో తేలియాడుతూ ఉంటారు. అంటే ఈ వీళ్ళకి గురువు సప్తమ దశమాధిపతి. పరస్పరం ఒక స్వభావాన్ని కలిగి ఉన్నటువంటి, అంటే ఇద్దరు కూడా విద్యా సంబంధించిన పండితుల్లాగే ఉంటుంది. అయితే గురువు అర్హత వేరుగా ఉంటుంది కాబట్టి అంటే ఒకరికొకరికి బాధకులు అంటూ ఉంటారు. బట్ ఏదైనా మిథున రాశి వారికి గురువు సప్తమ దశమాధిపతి. అంటే సప్తమం అంటే వివాహం, అలాగే ఏంటంటే మనకి వ్యాపార సంబంధించిన విషయాలు, విదేశ ప్రయాణాలు, ఇవన్నీ సప్తమంలో ఉంటాయి. దశమం అన్నది ఉద్యోగం. అంటే మనం ఏ విధంగా ధనం సంపాదించి జీవనోపాధి సాగిస్తాం, భార్య పిల్లల్ని పోషిస్తాం అన్నది అది కర్మస్థానం అన్నమాట. మనం ఏ బాధ్యత నిర్వహించడం ఇక్కడికి వచ్చామన్నది ఈ రెండు స్థానాల మీద గురువు ఆధిపత్యం ఉంటుంది. అందుకని సాధారణంగా ఈ మిథున రాశి వారికి వివాహం బాగుందనుకోండి, వివాహ సంబంధం బాగుంటే ఉద్యోగం ఆటోమేటిక్గా బాగుంటుంది వాళ్ళకి. ఉద్యోగం ఏమాత్రం ఇబ్బంది వచ్చిందా, ఇక్కడ వివాహం సమస్య కూడా దెబ్బతింటుంది. అంటే కొద్దిగా అన్యోన్యత లేకపోవడం, కొద్దిగా ఇబ్బంది రావడం జరుగుతుంటుంది. కాబట్టి వీళ్ళకి గురువు చాలా ఇంపార్టెంట్ ప్లానెట్. అలాగే వీళ్ళ జాతకంలో గురువు ఉన్న స్థానాన్ని బట్టి, గురువు ఏ రాశితో కలిసి ఉన్నాడు, గురువు ఎక్కడున్నాడు, ఆ క్వాలిటీ ఉన్నటువంటి హస్బెండ్ రావడం జరుగుతూ ఉంటుంది. మొత్తం మీద ఏంటంటే వీళ్ళకి ప్రధాన గ్రహం గురుగ్రహం. గురువు బాగుంటేనే వీళ్ళ ఉద్యోగం, పెళ్ళి బాగుంటుంది. గురువు ఏమాత్రం పాపగ్రహాలతో కలిసినా, నీచి పడినా, ఇబ్బంది పడినా ఈ రెండు ఆటోమేటిక్గా ఇబ్బంది పడతాయి. అంటే సాధారణంగా మిథున రాశి వాళ్ళు చూడండి, ఉద్యోగం లేకపోతే పెళ్ళి అవ్వదు, ఈ విధంగా ఉంటుంది సాధారణంగా. బట్ ఏదైనా ఈ రాశి వారికి ప్రస్తుతం గురువు ధనస్థానంలోకి వచ్చాడు. ఎప్పుడు జూన్ 2 నుంచి అక్టోబర్ 31 దాకా ధనస్థానంలో సంచరిస్తూ ఉంటాడు. ధనస్థానం అనేది ఏం చెప్తుందంటే మనం కూడబెట్టినటువంటి ధనం. అంటే ఈ రోజుల్లో ఎలా ఉంటుందంటే ధనం సంపాదించడం గొప్ప కాదు, మనం ఎంత సేవింగ్స్ చేసాం అన్నదే గొప్పతనం అన్నమాట. ఈ సేవింగ్స్ అన్నది ఇప్పుడు 2వ స్థానంలో గురువు రావడం, సేవింగ్స్ అన్నది పెరుగుతుంది. అలాగే ఏంటంటే కుటుంబ సభ్యుల యొక్క సంతోషాన్ని కూడా చూడడం జరుగుతుంటుంది. అప్పుడు కుటుంబం కొంచెం పెద్ద పట్టించుకోరు, కానీ ఈ సమయంలో కుటుంబంలో కావాల్సిన విషయాలు, కుటుంబ సభ్యుల విషయాలు అన్నీ కూడా చూసుకుంటాడు. అలాగే 2వ స్థానం మన వాక్ స్థానం చెప్తుంటుంది. వాళ్ళు మాట్లాడే విధానంలో వాళ్ళు చెప్పింది ప్రతి వాళ్ళు కూడా వింటారు అన్నమాట. వాళ్ళు చెప్పినవి జరుగుతూ ఉంటాయి. కుటుంబం అతని కంట్రోల్లో రావడం జరుగుతూ ఉంటుంది. సో ఈ విధంగా ఈ కుటుంబ విషయాలు, ఆర్థిక విషయాలు, అలాగే ప్రాథమిక విద్య కూడా 2వ స్థానం చెప్తూ ఉంటుంది. అలాగే ఇంటర్నల్గా ఉన్నటువంటి ఎడ్యుకేషను, ఇవన్నీ కూడా జావడం జరుగుతుంటుంది. గురువు శుభుడు కాబట్టి 2వ స్థానంలో రావడం వల్ల కుటుంబంలో ఏదో ఒక శుభకార్యం జరుగుతుంది. అది పిల్లల పెళ్ళిళ్ళ, లేదా అక్షరాభ్యాసమా, లేదంటే పిల్లలు కలగడమా, అంటే కుటుంబ సభ్యుల సంఖ్య కూడా పెరుగుతుంది అన్నమాట. అంటే గురువు ఏ భావానికి వస్తే ఆ భావాన్ని ఎక్స్పాండ్ చేస్తాడు. అంటే కుటుంబం పెరగడం అంటే ఏముంది, ఇప్పటిదాకా భార్యాభర్తలు ఇద్దరే ఉన్నారు, వాళ్ళకు సంతానం కలిగితే ముగ్గురు రావచ్చు, లేదంటే ఆల్రెడీ కొత్తగా పెళ్ళి అవ్వడం వల్ల కోడలు రావచ్చు. ఈ విధంగా కుటుంబ సభ్యులు పెరుగుతుంది, సంతానం కలిగే అవకాశం ఉంటుంది, అది అనుకూలంగా ఉంటుంది. అలాగే కుటుంబంలో శుభకార్యం అది జరిగే అవకాశం అది ఉంటుంది. దాని తర్వాత ఏంటంటే ఈ 2లో ఉన్నటువంటి ఈ గురువు అష్టమాన్ని చూస్తుంటాడు. అష్టమం అనేది ఏంటంటే ఆకస్మికంగా వచ్చే ధనం అన్నమాట. అంటే ఏదైనా చిట్ ఫండ్ కానీ, ఇన్సూరెన్స్ ద్వారా కానీ, అంటే డౌరీ రూపంలో కానీ, స్త్రీధనం కానీ కలిసి వచ్చే అవకాశం ఉంది. సో ఈ విధంగా ఈ ఎవరి జాతకంలో అయినా సరే ధనయోగాలు ఉన్నాయంటే మాత్రం ఆ 2వ స్థానం, 8వ స్థానం బట్టే రావడం జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా ఆర్థిక పరంగా ఉన్నటువంటి సమస్యలు చాలా వరకు సాల్వ్ అవుతాయి. ఇక ప్రధానంగా ఏంటంటే గురువు 2వ స్థానంలో రావడం వల్ల గతంలో ఏదో కారణాల వల్ల ఆ కుటుంబంలో ఎవరో ఒకరు ఈ గొడవ పడి, లేదంటే ఒకరికొకరు నచ్చగా కొన్నాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతుంటారు. కొంతమంది కొన్నాళ్ళు మాట లేకుండా ఉంటుంటారు. అటువంటి వాళ్ళు మళ్ళీ తిరిగి కలిసే అవకాశం ఉంది. అది భర్త అవ్వచ్చు, భార్య అవ్వచ్చు, కొడుకు అవ్వచ్చు, కోళ్ళు అవ్వచ్చు, ఏదైనా దూరమైనటువంటి బంధువులు మళ్ళీ తిరిగి మీ కుటుంబంలో కలుసుకుంటారు. అది కూడా ఎలా ఉంటుందంటే ఏ వివాహం, ఏదో శుభకార్యం జరుగుతుంది, ఆ సమయంలో ఆ దూరమైన బంధువు వచ్చి ఆర్థిక పరంగా సహకరిస్తారు. అప్పుడు దాకా ఎలాగ పెళ్లి చేద్దాం అనుకుంటుంటారు,
ఎవరో ఒకరు వచ్చి ఆ టైంలో సహకరిస్తూ ఉంటారు అనమాట. ఇవన్నీ కూడా జరిగే అవకాశం ఉన్నది ఈ గురువు మారటం వల్ల. అలాగే 2లో ఉన్నటువంటి గురువు 2, 6, 10 యాక్టివేట్ చేస్తాడు. అంటే మనకి జ్యోతిష్ శాస్త్ర ప్రకారం ఒక జాతకుడు ఉద్యోగం సంపాదించాలన్నా, స్థిరమైన ఉద్యోగం రావాలన్నా ఈ 2, 6, 10 స్థానాలు బలంగా ఉండాలంట. 6 అన్నది ఈ సర్వీస్ చెప్తూ ఉంటుంది. అంటే ఏ విధంగా సర్వీస్ చేస్తూ ఉంటాడు అన్నది 6వ స్థానాన్ని చూడటం వల్ల ఏంటి సర్వీస్లో క్వాలిటీ పెరుగుతూ ఉంటుంది అనమాట. ఎప్పుడైతే సర్వీస్లో క్వాలిటీ పెరిగిందో ఆటోమేటిక్గా ఉద్యోగపరమైన అభివృద్ధి వస్తుంది. అది చేసే ప్రయత్నాలు అంటే 10వ స్థానాన్ని గురువు చూసినప్పుడు ఏమవుతుందంటే ఇది గురువు ఉపాధ్యాయుడు కాబట్టి టీచింగ్ లైన్లో ఉన్న వాళ్ళకి, ఆధ్యాత్మిక రంగంలో ఉన్న వాళ్ళకి, అలాగే ఈ ఆధ్యాత్మిక రంగం అంటే ఈ ప్రవచనాలు చెప్పేవాళ్ళు, జ్యోతిష్యం చెప్పేవాళ్ళు, ఈ గుళ్ళ టెంపుల్స్లో పూజారులు, దేవస్థానం వాళ్ళందరికీ కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. ఆ యాంగిల్లో ఎవరైనా ప్రయత్నం చేస్తే వాళ్ళు వెళ్ళొచ్చు. అంటే సేమ్ ఇలా కాకుండా గురువు ధనకారకుడు అవ్వడం వల్ల బ్యాంకింగ్ ఉద్యోగాలకు కూడా కేవలం గురువే కారణం అవుతుంటాడు. ఆ విధంగా ఏమైనా బ్యాంకింగ్ రంగంలో ప్రవేశించాలన్నా ఈ సమయంలో ప్రయత్నం చేస్తే ఆ బ్యాంకింగ్ రంగంలో కూడా ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. అంటే ఏదైనా ఇది నిరుద్యోగులకి ఒక ఉద్యోగం లాంటిది. అంటే సాధారణంగా ఎలా ఉంటుందంటే ఈ మిథున రాశి వారికి ఏదైనా ఒక సంస్థలో పనిచేయనప్పుడు ఒక 3-4 సంవత్సరాలు చేసినప్పుడు వాళ్ళకి ఆటోమేటిక్గా దాని మీద ఇంట్రెస్ట్ పోతూ ఉంటుంది. రెగ్యులర్గా మారుస్తూ ఉంటారు అనమాట. వేరే ఉద్యోగానికి వెళ్ళాలని ప్రయత్నం చేస్తుంటారు, కొత్తగా ప్రయత్నం చేస్తుంటారు. సాధారణంగా ఈ మిథున రాశి వారికి ఎలా ఉంటుంది, ఉద్యోగం మారినప్పుడే గ్రోత్ ఉంటుంది. అప్పుడు దాకా ఒక 60,000కి పనిచేస్తుంటారు. ఓ 3-4 సంవత్సరాలు చేసిన తర్వాత మారితే ఒక 1,20,000 అవుతుంటుంది. ఆ విధంగా మారినప్పుడు గ్రోత్ కాబట్టి అలాగే ఎవరైనా మారాలనుకుంటే ఈ సమయంలో బ్రహ్మాండంగా మారే అవకాశం ఉంది. అది ఆటోమేటిక్గా ఎత్తుక్కొని వచ్చే అవకాశం కూడా ఉంటుంది ఆ ప్రయత్నం బట్టి. ఓకే. గురువుగారు చాలా చక్కగా చెప్పారు. నార్మల్‌గా కింద కామెంట్స్ చెప్తూ ఉంటారనమాట. లైక్ విన్నప్పుడు ఈ రాసుల గురించి అంతా. అంటే మిథున రాశిలో ఉన్న నక్షత్రం అన్ని నక్షత్రం వాళ్ళకి ఇది వర్తిస్తుందా? లేదా పర్టిక్యులర్‌గా ఉన్న వాళ్ళకి మాత్రమేనా వర్తిస్తుందా అని అడుగుతున్నారు. సో మీరేమంటారు గురువుగారు అంటే దానికి? కామన్గా ఏంటంటే మనం రాశి ఫలితాలు అనుకున్నప్పుడు ఒక రాశికి అంతా వర్తిస్తూ ఉంటుంది. అది అందులో నక్షత్రాన్ని బట్టి కూడా ఉంటుంది. సో మిథున రాశిలో 3 నక్షత్రాలు ఉంటాయి. ఈ మృగశిర నక్షత్రం వారికి ఎలా ఉంటుందంటే వాళ్ళకి ఈ కుజుడు నక్షత్రం అది గురువు మిత్రుడు కాబట్టి వాళ్ళకి కొంతవరకు అనుకూలంగానే ఉంటుంది. అలాగే ఆరుద్ర నక్షత్రం, ఈ ఆరుద్ర నక్షత్రం అనేది ఎప్పుడు కూడా కొంత సఫరింగ్తో కూడుకున్నది, కొద్దిగా అగ్రెసివ్ నక్షత్రం అది. అంత తొందరగా అది ఫలితాన్ని ఇవ్వడం జరగదు. అంటే వాళ్ళు కఠోరమైన దీక్ష చేయడం వల్ల అంటే ఆటోమేటిక్గా గాలి కూడా ఇస్తుంది. ఎందుకంటే అది సాధారణంగా ఆరుద్ర అంటే శివుడి యొక్క నక్షత్రం అంటుంటారు. వాళ్ళు ఎక్కువగా శివుడిని ఆరాధించడం వల్ల ఈ గురువు వాళ్ళకి అనుకూలంగా రావడం జరుగుతూ ఉంటుంది. దాని తర్వాత ఏంటంటే పునర్వసు, ఇంకా పునర్వసు నక్షత్రానికే గురువు అధిపతి. అందుకని పునర్వసు వాళ్ళకి కంపల్సరీగా ఫలితాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు రేపు మారుతున్నటువంటి గురువు కూడా ప్రస్తుతం 2వ తారీఖున కర్కాటక రాశిలోకి వచ్చినప్పుడు కూడా అది పునర్వసు నక్షత్రం మీదే ఉంటాడు. అది పునర్వసు నక్షత్రం వాళ్ళకి అనుకూలంగానే ఉంది. ఇంచుమించుగా మనకి జూన్ 18వ తారీఖున పుష్యమి నక్షత్రం మీద మారుతాడు. అది ఆటోమేటిక్గా 2వ నక్షత్రం కాబట్టి పునర్వసు వాళ్ళకి బాగుంటుంది. అలా ఆశ్లేషగా మారుతాడు. బట్ నక్షత్రం బట్టి పెద్ద తేడా ఉండదు, కానీ ఓవరాల్గా రాశిని బట్టి మీ పెద్ద గ్రహాలు కాబట్టి చూసుకుంటే సరిపోతుంది. ఇంకా డెప్త్గా వెళ్ళినప్పుడు ఇంకా డెప్త్గా వెళ్ళొచ్చు. కానీ కామన్గా మిథున రాశి వారి అందరికీ కూడా ఇంచుమించు ఫలితం ఒకేలా ఉంటుంది. అయితే వృషభ రాశి, మిథున రాశిలో ఈ మృగశిర నక్షత్రం వాళ్ళకి ఎలా ఉంటుందో కొద్దిగా భయస్థులుగా యాంగ్జైటీగా ఉంటుంది. వాళ్ళు కొద్దిగా జాగ్రత్తగా ఇప్పుడు ఉంటుంటారు. ఆరుద్ర నక్షత్రం వాళ్ళు డాషింగ్ అండ్ డేరింగ్, వాళ్ళు కొంత స్పీడ్గా వెళ్ళిపోతుంటారు. ఆటోమేటిక్గా వాళ్ళకి ఆ విధంగానే కలిసి వస్తుంటుంది. పునర్వసు అన్నది ఆటోమేటిక్గా దైవ సంబంధించింది కాబట్టి మామూలుగా ఓవరాల్గా బాగానే ఉంటుంది, ఇబ్బంది లేదు. అంటే మెయిన్ అంటే గురువు వీళ్ళకి సప్తమ దశమాది కాబట్టి ఎవరి జీవితంలోనే ఈ 2 ఇంపార్టెంట్. వాళ్ళ జీవితం బాగుందంటే పెళ్లి బాగుండాలి, ఉద్యోగం ఉండాలి. ఆ రెండింటికి గురువు కాబట్టి గురువు బాగుంటే ఆటోమేటిక్గా వీళ్ళకి బాగుంటుంది. బట్ ఏదైనా గురువు ఇప్పుడు ఉచ్చలోకి వచ్చాడు కాబట్టి కంపల్సరీగా ఈ మిథున రాశి వారికి వివాహ బంధం బలపడుతుంది. కొత్తగా ఉన్నటువంటి పెళ్లి కాని వాళ్ళకి పెళ్ళి అవుతుంది. అలాగే ఉద్యోగపరంగా కూడా స్టెబిలిటీ పర్మనెంట్ అయ్యే అవకాశం ఉంది. 100% ఈ మిథున రాశి వారికి 2 విషయాల్లో బాగుంటుంది. ఫైనాన్స్గా బాగుంటుంది. దూరమైన వాళ్ళు కలుస్తారు. కుటుంబం అంతా ఒక కలిసికట్టుగా ఉన్నట్టు జరుగుతూ ఉంటుంది. అందువల్ల ఇది 100% ఈ విజయం రావడం జరుగుతూ ఉంటుంది. అయితే ఏంటంటే వీళ్ళకి రాహు, ఈ రాహు ఏంటంటే మనకి కుంభంలో ఉండి చూస్తున్నాడు అనమాట. అందుకని వీళ్ళ ఆలోచనలు కొన్ని సందర్భాలు డిస్టర్బ్ చేస్తుంటాయి అన్నమాట. ఏదో ఒక అనెతికల్గా వెళ్ళాలని ప్రయత్నం చేస్తూ ఉంటాయి. లేదంటే ఏదైనా వ్యసనాల మీదకి, సౌకర్యాల మీదకి ఆశ చూపిస్తూ ఉంటాయి అన్నమాట. అది కంట్రోల్ చేసుకోవాలి. ఆ రాహు దృష్టి కంట్రోల్ చేసుకోవాలంటే కొన్ని నిష్ఠగా నియమంగా ఉంటే ఆటోమేటిక్గా గురువు ఇచ్చే ఫలితాన్ని ఇస్తూ ఉంటాడు. ఈ రాహు చూస్తున్న రాహు ఏం చేస్తాడంటే మిథున రాశి వారికి మనం ఏదైనా ఒక ఏదో ఉదాహరణగా అనుకుందాం, బార్కి వెళ్ళాలని అనిపిస్తుంటాం.
ఈ గురువు ఏం చేస్తాడో దేవాలయానికి వెళ్ళాలని అనిపిస్తుంటుంది. ఈ 2 ఆలోచనలు ఎలా ఉందంటే మనం అది నిర్ణయించుకోవాల్సింది ఆ రాశి వారికి ఉంటుంది మాట. ఇప్పుడు గురువు మనకి కుటుంబ స్థానంలో ఉన్నాడు కాబట్టి అబ్బో ఇది మనం ఎవరన్నా చూస్తే ఇబ్బంది భయం ఉందని వాడు దేవాలయానికే వెళ్ళడం ప్రయత్నం చేస్తాడు. కానీ ఆ దృష్టి మాత్రం పెడుతుంటాడు రాహు. ఏదో సినిమాకి వెళ్దాం లేదంటే బార్కి వెళ్దాం ఈ విధంగా ఉంటుంది కాబట్టి కంపల్సరీగా వాళ్ళు రాహుని కంట్రోల్ చేసుకోవాలి. రాహుని కంట్రోల్ చేసుకోవాలంటే మంచి ఆలోచనల వైపు వెళ్ళాలి. ఏ విష్ణు సహస్రనామం ఈ హనుమంచాలు చదువుకుంటే ఆలోచనలు అయితే రావు. లేదంటే మనం ఏ మీడియాలో ఏ యూట్యూబ్ చూస్తుంటే ఖచ్చితంగా రాహు యాక్టివేట్ చేస్తుంటాడు. అందుకని ఈ మిథున రాశి వాళ్ళు మాత్రం ఈ రాహు ప్రభావం ఉంది కాబట్టి ఆ ఆలోచనలు రాకుండా జాగ్రత్త పడాలి. ఈ రాశి వారికి ఎలా ఉండదంటే ఇప్పుడు డ్యూయల్ మెంటాలిటీ, ప్రతి విషయానికి డ్యూయల్. 2గా ఆలోచిస్తుంటారు, తీర్చుకోలేకపోతుంటారు. ఆ చివరి నిమిషం దాకా కూడా ఈ సస్పెన్స్ వాడు చేస్తాడా చేయడా అని. మనం ఎక్కడికైనా ఫ్రెండ్ మిథున రాశి వాళ్ళు ఉన్నాడు డబ్బు అడిగామనుకోండి ఇస్తానంటాడు, ఇస్తాడో తెలియదు ఎవడో తెలియదు. ఆ విధంగా ఉంటుంది. బట్ కానీ మనసు మంచిదే కానీ 2 రకాలుగా ఆలోచిస్తుంటారు. సో ఏదైనా మిథున రాశి వారికి మాత్రం కొన్ని మంచి ఫలితాలు ఈ గురువు వల్ల రావడం జరుగుతుంది. గురువు గారు వాళ్ళకి ఎలా ఉంటుందనేది చాలా చక్కగా చెప్పారు. అలాగే ఆ రాశి వాళ్ళు ఏదైనా పని కోసం ప్రయత్నిస్తున్నప్పుడు అది త్వరగా అవ్వడం కోసం ఏవైనా పరిహారాలు కానీ ఎటువంటి దేవాలయాలకు వెళ్ళాలి కొంచెం వివరంగా చెప్తారు. 100% ఏంటంటే ఈ మిథున రాశి వారికి బుధుడు అధిపతి కాబట్టి ఏ రాశి వారికన్నా ఆ రాశ్యాధిపతి బలంగా ఉండి ముందు అతన్ని బలం చేసుకోవాలి మనం. అప్పుడు తర్వాత గ్రహాలు బలం చేసుకోవచ్చు. కాబట్టి ఈ బుధుడికి ఎంతసేపు కూడా విష్ణుమూర్తి వెంకటేశ్వర స్వామి కాబట్టి మరి ఓపిక ఉన్నవాళ్ళు విష్ణు సహస్రనామాన్ని చదవచ్చు వినొచ్చు. అంత ఓపిక లేని వాళ్ళు గోవిందనామాలు చదవచ్చు వినొచ్చు. రెగ్యులర్గా బుధవారం రోజు ఏదైనా వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళొచ్చు, వెళ్ళి దర్శనం చేసుకొని తులసి మాలతో అర్చన చేసుకోవచ్చు. లేదా ఆంజనేయ స్వామి కూడా విష్ణు స్వరూపం కాబట్టి హనుమాన్ టెంపుల్కి వెళ్ళొచ్చు. అలాగే ఏంటంటే విఘ్నేశ్వరుని పూజించుకోవచ్చు విద్యార్థులు. మళ్ళీ ఇందులో కూడా తేడాలు ఉంటాయి. చదువు కోసం అయితే విఘ్నేశ్వరుని పూజించాలి, పెళ్లి కోసం అయితే మళ్ళీ ఆంజనేయ స్వామిని పూజించాలి, జనరల్ ప్రాస్పెరిటీ కోసం అయితే వెంకటేశ్వర స్వామిని పూజించుకోవాలి. ఈ విధంగా వాళ్ళ స్థాయిని బట్టి పూజించుకుంటే 100% అది వాళ్ళు సక్సెస్ అవుతుంది. ఇప్పుడు గురువు అనుగ్రహం కావాలంటే ముందు ఈ వెంకటేశ్వర స్వామిని పూజించిన తర్వాత ఈ గురువు అనుగ్రహం కోసం ఆటోమేటిక్గా మనకి విద్య నేర్పిన గురువు అవచ్చు, ప్రస్తుతం ఉన్నటువంటి షిరిడి సాయిబాబా వారు అవచ్చు, రాఘవేంద్ర స్వామి వారు అవచ్చు, ఇలాగ అనేక గురుదేవాలయాలు మనకు ఉన్నాయి. దత్తాత్రేయుడు మెయిన్గా వీళ్ళు చేసుకోవచ్చు. లేదంటే అందరికీ ఆది గురువు శివుడే కాబట్టి శివాలయం దర్శించుకున్నా సరిపోతుంది. బట్ ఏదైనా గురువు అనుగ్రహం కావాలంటే తల్లిదండ్రులను కంపల్సరీగా అంటే పూజించడం అంటే పూజించక్కర్లేదు, వాళ్ళకి లోటు లేకుండా చక్కగా వాళ్ళకి 2 పూట్ల భోజనం పెట్టి వాళ్ళకైనా అనారోగ్యం ఉన్నప్పుడు వాళ్ళని చూస్తే సరిపోతుంది. తల్లిదండ్రులను చూడకుండా మిగతా వాళ్ళు చూసినా ఏం ఉపయోగం లేదు. అది ఇంపార్టెంట్. కుటుంబ శ్రేయస్ చూస్తే ఆటోమేటిక్గా బాగుంటుంది. కాబట్టి ఎన్ని పూజలు చేసినా ఇది ఇంపార్టెంట్. అందువల్ల చాలా వరకు ఏంటంటే ఈ సమస్యలు కూడా అదే కారణం అవుతుంటుంది. చాలా మందికి మన దగ్గరికి వచ్చి ఈ ఉద్యోగం లేదని అది లేదని ఇది లేదని అంటూ ఉంటారు. దానికి కారణం వాళ్ళ ఇంట్లోనే ఉంటుంది. ప్రతి ఇంట్లో కూడా ప్రతి గ్రహం ఉంటుంది. భర్త రూపంలో కుజుడు ఉంటాడు, భార్య రూపంలో శుక్రుడు ఉంటాడు, తండ్రి రూపంలో సూర్యుడు ఉంటాడు, తల్లి రూపంలో చంద్రుడు ఉంటాడు, తాతగారి రూపంలో రాహు ఉంటాడు. అన్ని గ్రహాలు మన ఇంట్లోనే ఉంటుంటాయి. వాటిని ప్రసన్నం చేసుకుంటే ఆటోమేటిక్గా అన్ని బాగుంటాయి. ఇది సింపుల్ టెక్నిక్ మాట. చాలా చక్కగా వివరించారు గురువు గారు. ధన్యవాదాలు. స్వస్తి.